నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదామండి. మహేష్ గారు లైన్లో ఉన్నారు కాలిఫోర్నియా నుంచి. మహేష్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. ఒక 2 క్వశ్చన్స్. ముఖ్యంగా మొన్న రీసెంట్ గా కేసీఆర్ గారు TV9 ప్రోగ్రామ్ లో ఇంటర్వ్యూ చూసామండి. ఆయన కొంత కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన తర్వాత కొంత క్లారిఫికేషన్ ఇచ్చారు ప్రజలకి. సో ఆయన ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది అంటే అందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కానీ దాంట్లో ఎక్కడ కరప్షన్ ఏమీ లేదు అన్నట్టుగా ఆయన చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కరప్షన్ ఏమీ లేదు అని అనుకుంటున్నారా, లేకపోతే అంటే ఆయనతో ఏకీభవిస్తున్నారా, లేకపోతే మీరు కరప్షన్ ఉంది అనుకుంటే దానికి తగ్గటువంటి ఆధారాలు కానీ లేకపోతే కాస్త డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏమైనా ప్రజలకు మీరు చెప్తారా? సెకండ్ ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది నాయకులు కాంగ్రెస్ లోకి వస్తారండి. ఎందుకంటే అధికారం ఎక్కడుంటే అక్కడ ఈ పొలిటికల్ లీడర్స్ జంప్ అవుతూ ఉంటారు. కానీ అలాంటప్పుడు కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవులు రావు. అంటే చిన్న చిన్న కార్యకర్తలు అనుకోండి, పెద్ద కార్యకర్తలు అనుకోండి, ఎంత కష్టపడ్డా కూడా ఈ పెద్ద నాయకులు వస్తే అదే సమస్య. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ వాళ్ళ బిజినెస్ పనులకు, దందాలకు, పైరవీలకు వాళ్ళు ఏంటంటే పేమెంట్ కోటా కింద వస్తూ ఉంటారు పదవుల కోసం, వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం. కానీ అలాంటప్పుడు మీలాగా పార్టీలో కష్టపడి ఎంత కష్టపడ్డా గుర్తింపు రాని కార్యకర్తలకు మరి ఎలా, దాని గురించి చెప్పండి. ఇంకొకటి TV9 వాళ్ళకి ఏంటంటే ఒకసారి సునీత గారి ఇంటర్వ్యూ చూడాలని ఉందండి. పాపం ఆంధ్ర వివేకానంద రెడ్డి గారి కూతురు, ఆమె 5 సంవత్సరాల నుంచి పాపం కోర్టు చుట్టూ తిరుగుతూ కష్టపడుతుంది. వాళ్ళ తండ్రి చనిపోయిన న్యాయం జరగలేదని TV9 లో ఇంతవరకు ఆమె ఇంటర్వ్యూ చూడలేదు. కాబట్టి మీరు ఎవరెవరినో తీసుకొస్తున్నారు డిబేట్స్, పొలిటికల్ డిబేట్స్ కి సాయంకాలం పూట. కానీ సునీత గారి ఇంటర్వ్యూ TV9 కాస్త కవరేజ్ చేసి ఆమె ప్రెస్ మీట్ కూడా కవరేజ్ ఇవ్వడం లేదు మీరు. కాబట్టి ఒక ఆడ కూతురు అంత కష్టపడి తండ్రిని అంత ఘోరంగా చంపినందుకు ఒక మహిళ, ఒక ఆడ కూతురు 5 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే మెరుగైన సమాజం కోసమని ఉన్న TV9. మహేష్ గారు సునీత గారు ఎప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడినా ప్రతి ఒక్కటి కూడా TV9 లో ప్లే అయిందండి. రైట్ అండి. సార్ బ్రదర్ చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. కేసీఆర్ గారు కాళేశ్వరం గురించి TV9లో 4 గంటలు కూర్చొని మాట్లాడినారు. సో ఎస్, కేసీఆర్ గారు జనరల్గా గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెడితే గంటలు కూర్చోబెట్టి రాత్రి 9-10 వరకు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టు కూడా మనం చూసాం. అదే అసెంబ్లీలో, చట్టసభల్లో ఎక్కడ చర్చించబడుతుందో, ఎక్కడ రికార్డ్ చేయబడుతుందో, ఎక్కడ ప్రజా సమస్యలు అంటే ఒక దేవాలయంగా మనం చూసేటువంటి సెక్రటేరియట్కి రాకపోవడం అన్నది బాధాకరమైనటువంటి విషయం. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మీరు అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు కాళేశ్వరం పైన కానీ, తర్వాత విద్యుత్ పైన కానీ, తర్వాత జరిగేటువంటి డెవలప్మెంట్ వాటిపైన కూడా చర్చ పెట్టినప్పుడు ఆ చర్చకి రాకుండా టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడి కాళేశ్వరం అనేది అసలు ఎలాంటిది జరగనే లేదు, దాంట్లో బ్రహ్మాండంగా నేను కట్టినను అని చెప్పారు. ఇదే కాళేశ్వరాన్ని ఒక డాక్యుమెంటరీ చేసి ఆ డాక్యుమెంటరీని తీసుకెళ్ళి అమెరికాలో కూడా దానిని చూపించి దానిని చివరికి ఆ డొమైన్లోనే లేకుండా తర్వాత డిలీట్ చేసినటువంటి పరిస్థితి ఉండింది. కానీ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే కేసీఆర్ గారు కాళేశ్వరం పట్ల చర్చ చేయాల్సి వస్తే మీరు అసెంబ్లీలో, చట్టసభలో చర్చ చేసి ఉండాలి. అక్కడ మీరు ఫస్ట్ మిస్టేక్ చేశారు. రెండవది, మీరు పెట్టినటువంటి దాంట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల యొక్క కళని ఒక్క కాళేశ్వరం ద్వారా కళను కళ్ళ చేసినారు మీరు. అసలు అసలు మీకు కళగానే అర్హతనే లేదనే విధంగా మీరు క్రియేట్ చేశారు. ఎందుకంటే అన్ని డబ్బులు తీసుకొచ్చి కమిషన్లు వచ్చే దగ్గర ఈ ప్రాజెక్టు పైన మీరు చేసినప్పుడు చివరికి 1 ఎకరా కూడా ఆయకట్టు పెరగకపోగా 38,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు, అది ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్టు, మీరు దానిని రీడిజైన్ పేరుతో తీసుకొచ్చి దాదాపుగా 98 కోట్ల రూపాయలు, అంటే యాక్చువల్గా అది ఫైనల్గా ఖర్చు పెట్టింది 98 కోట్లు. అక్కడ జరిగినటువంటిది మొత్తం కనుక తీసుకున్నట్లయితే మనకి 1,30,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు యొక్క కాస్ట్ మీరు చేశారు 3rd TMC వరకు కూడా. అంటే ఈ డబ్బుని మీరు ఎక్కడ ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదు. పోనీ కట్టిన ప్రాజెక్ట్ అన్న ఉందా అని అంటే అది 4 రోజులకే 4 తెరలు అయిపోయింది.
ఇవాళ అదే కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి శ్రీశైలం అయినా, ఇవాళ ఏమంటారు నిజాం సాగర్ ప్రాజెక్ట్ అయినా, తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయినా ఇవాళ చాలా స్ట్రాంగ్గా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి అలాంటి ప్రాజెక్టుకి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. మీరు కట్టి 4 రోజులు కానేలేదు, కాకముందుకే ఎక్కడికక్కడ పిల్లర్లు కుంగిపోయి ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు మరి మీరు ఏం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు? కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కదా. ఇవాళ దీనిపైన ఒక కమిటీ వేశారు, ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారిని వేశారు. ఇవాళ వాళ్ళు ఎంక్వైరీకి కూడా వెళ్ళారు. వాళ్ళు ఇవాళ మళ్ళీ బీఆర్కే భవన్లో కూర్చొని 2 రోజులు ఎంక్వైరీ చేస్తారు. బీఆర్కే భవన్లో కూర్చొని ఎవరైనా మీరు ఎలాంటివైనా ఇవ్వాల్సి వస్తే వచ్చి మాకు ఇవ్వండి అని కూడా చెప్పారు. కాబట్టి తప్పకుండా దీనిపైన 2-3 డేస్లో ఒక పేపర్ ద్వారా మేము ఒక నివేదికని డెఫినెట్గా అందజేస్తారు. కేసీఆర్ గారు కూడా పిలిచి మేము మాట్లాడతామని కూడా చెప్పారు. సో ఎవరెవరు దీనికి బాధ్యులు అవుతారో, ఇరిగేషన్గా ఆ రోజు ఈఎన్సీ చీఫ్గా ఉన్నటువంటి ఫస్ట్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు, తర్వాత దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత కేసీఆర్ గారి హయాంలో ఆయన హయాంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళు రిటైర్డ్ అయినా సరే వాళ్ళని కూడా పిలిచి డెఫినెట్గా దీనిపైన జరిగినటువంటిది నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు తేలుతాయి. ఎవరు ఏం తప్పు చేస్తారు, ఎవరు ఎన్ని తిన్నారు. ఇవాళ ఈ ప్రాజెక్టు పేరు మీద ఒక కాంట్రాక్టరు ఇవాళ దేశంలోనే నెంబర్ 1 పొజిషన్కి వచ్చున్నారు. అట్లాంటి వాళ్ళందరి దగ్గర కూడా ఎవరు ఏ తప్పు చేసినా కూడా 100% దీన్ని కక్కిస్తాం. దీంట్లో 100% అవినీతి జరిగింది, జరగలేదని ఎక్కడ రిపోర్ట్లో చెప్తున్నాయి. మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు.